తల తిరుగుతా ఉందా నీకేమన్నా పని చేయాలనిందా లేదా? 20 ఎందుకు తీసుకుంటా ఉన్నావు నువ్వు? అసలు ఏం బాక్యా నీకు? చిల్లర లేకుంటే ఏందా నీకు? గూగుల్ నీ ఫోన్పేలో లేదా క్యూఆర్ కోడ్? మీరు దౌర్జన్యాలు చేయొద్దు, తమాషా కాదు ఇది. డీటీ ఎవరండి ఇక్కడ? ఏమేమి గాడిదలు కాస్తా ఉన్నాడా డీటీ? ఏ పేద ప్రజల సొమ్ము దోసుకోవాలని ఉండారా వీళ్ళు? కేసు బుక్ చేయండి పిలిపించి. మీరు తూకానికి ఇలా బ్యాగ్లలో పోసి వాళ్ళను డబ్బా ఎందుకు పెడతా ఉన్నావు? డబ్బా ఎందుకు పెడతా ఉన్నావు బా? డేసో కానీ పిలు ఎట్లా చెప్పు? డబ్బా పెడితే ఎట్లా? డబ్బా పెట్టే మీరు ఆదోని పోయి మీ సామాన్ మీరు తెచ్చుకోండి. మీ ఎమ్మెల్యేస్ పార్టీ ఇక్కడే కదా, మీరు పోయి బయోమెట్రిక్ వేసి మీకు ఎంత తూకం రావాలో అన్ని తెచ్చుకోవాలి. మీరు బియ్యం తెచ్చుకొని వీళ్ళకి సక్రమంగా అందియాలా. మీరు డబ్బా పెడితే 1 కిలో 2 కిలోలు తగ్గా. ఎవరు పోతానే అవి? మీరు అమ్ముకుంటా ఉన్నారు. ఎట్లా? అది తప్పు కదా. బ్యాగులు పెట్టి వేయాలా? డేసో సార్ చూడండి, డబ్బా పెట్టి డైరెక్ట్గా పోస్తా ఉన్నాడు ఆయన. కేసు బుక్ చేయండి, రాయండి ఇమీడియట్గా. ఎందుకు పెడతారండి డబ్బా? మీ ఇష్టమా? వీళ్ళ మీద రాసుకోండి, కాంపౌండింగ్ చేయండి. చక్కెరకి ఎంత తీసుకుంటున్నారమ్మా? చక్కెరకి డబ్బులు 20. ఏం బాక్యా అబ్బా నీకు? 20 బాక్యా నీకు? ఎందుకు 20 తీసుకుంటున్నావు? ఎంత తీసుకోవాలయ్యా నువ్వు? తల తిరుగుతా ఉందా నీకేమన్నా పని చేయాలనిందా లేదా? షుగర్ ఎంత చెప్పు. చిల్లర లేకుంటే ఏందా నీకు? గూగుల్ నీ ఫోన్పేలో లేదా క్యూఆర్ కోడ్? తీసి కరిపియాడా, కొడతారు దానికి. మీరు 17 రూపాయలు చిల్లర తెచ్చిండి అమ్మా. మీరు చిల్లర తెచ్చిండి 17 రూపాయలు. మీరు దౌర్జన్యాలు చేయొద్దు, తమాషా కాదు ఇది. ఇది పెద్ద ఇష్యూ. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? 20 ఎందుకు తీసుకుంటా ఉన్నావు నువ్వు? అసలు ఏం బాక్యా నీకు? 3 రూపాయలు ఏం బా? చూడు క్వాంటిటీ చూడండి, చెక్ చేయండి. డీటీ ఎవరండి ఇక్కడ? వచ్చారా? పిలవండి డీటీని. ఏమేమి గాడిదలు కాస్తా ఉన్నాడా డీటీ? ఈ మాత్రం చూసుకునేది లేదా? ఓపెన్గా డబ్బాలు పెట్టిపోయడము, 20 రూపాయలు తీసుకోవడము, ఏ పేద ప్రజల సొమ్ము దోసుకోవాలని ఉండారా వీళ్ళు? మీకేం బాధండి? మీరు ఎమ్మెల్యేస్ పాయింట్ పోండి, మీ క్వాంటిటీ ప్రకారం మీరు బియ్యం మీరు తెచ్చుకోండి, ప్రజలకి ఇవ్వండి, ప్రభుత్వం ఇచ్చే కమిషన్ తీసుకోండి, దట్స్ ఆల్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు డబ్బాలు పెట్టిపోయడము, 20 రూపాయలు తీసుకోవడం ఏమండి? చిల్లర మెయింటైన్ చేయాలా మీరు? ఎన్ని కార్డులు ఉన్నాయి నీకు అలాట్మెంట్? 600 చిల్లర. ఎన్ని క్వాంటిటీ? రైస్ క్వాంటిటీ ఎంత? 112 క్వింటాల్. 112 క్వింటాల్. లేదు సార్, అది మేడం ఊరికి పోయింది సార్. అంటే తంబు పోయింది సార్, బ్యాక్ లాక్ ఉండేది కొట్టండి అని చెప్పారు సార్. మేడం ఊరికి వెళ్ళారు అండి. ల్యాబ్స్ నేను చెప్తున్నా కదా, డబ్బా పెట్టి పోస్తా ఉన్నాడు, 20 రూపాయలు బియ్యానికి చక్కెర తీసుకుంటా ఉన్నాడు. అదేదో ప్రాబ్లం ఉంది అథెంటిఫికేషన్ది. 6A బుక్ చేయండి. డేసో గారు కేసు బుక్ చేయండి పిలిపించి. వీఆర్ వాళ్ళు పంచనామా చేసి బుక్ చేయండి. ఆ ల్యాబ్స్ రాసుకోండి. ఏమండి మీ ఇష్టం అయిపోయింది, కొంచెమన్నా ఆలోచించే శక్తి లేదా? ఆ 10,000 రూపాయలు వస్తా ఉన్నాయి, సంతోషపడాలి అంతే. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? అది చూసుకొని రండి. మేము హాస్టల్ దగ్గరికి వెళ్తాను. డేసో గారు